సేమ్ ఇప్పుడు నీ సిచ్యువేషన్ బట్టి దేవుడు ఎందుకు ఆ మాటలు గుర్తు చేస్తుంది అంటే, హాస్టల్లో ఉంటారు అందరూ. ఇట్లనే ఒక వ్యక్తి ఇంటి నుంచి హాస్టల్లో ఉన్నాడు కదా. అయితే ఏం చేస్తుందంటే, ఆయనకు డైలీ ఇక్కడ ఇంటికాడ అలవాటు ప్రార్థన చేసుకోవడం, ఉదయాన్నే లేవడం, మరి సాయంత్రం అయిన తర్వాత ప్రార్థన చేసుకోవడం, అలా కంటిన్యూ చేసిండు ఊర్లో ఉన్నప్పుడు. హాస్టల్లోకి వెళ్ళిండు కదా, వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ వాతావరణాన్ని బట్టి, అక్కడ మనుషులను బట్టి, వాళ్ళని బట్టి ఏందంటే ఆయన కొంచెము భయపడుతూ ఏం చేసిందంటే, అందరూ పడుకున్న తర్వాత ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నా ప్రభువుకి ఎప్పుడు సమయం ఇవ్వాలి నేను ఇంకా అంటూ తనలో తాను కొంచెం అనుకుంటూ ఏం చేసిందంటే, నైట్ టైం అన్నం తినేసిన తర్వాత హోంవర్క్ చేసుకుని అందరు పడుకుంటారు కదా, అట్లా ఆయన కూడా పడుకుంటారు. కానీ ఏంటంటే అతను మాత్రం నిద్రపోలేదు. ఎందుకు, అందరి ముందు నేను చేసుకోలేను కదా అని చేసి అనుకుని ఏంది, అందరు పడుకున్న తర్వాత మిడ్ నైట్ 11:30 ఆ టైంలో లేదా 12 గంటల టైంలో లేచి తనదేంటంటే డైలీ చేసుకున్న అలవాటుకు తన జీవితాన్ని కొనసాగిస్తుండే. అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక్కడు లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే అతనికి తెలియకుండానే మరో వ్యక్తి లేచింది.